కివి అనే ఫ్రూట్ ప్రెగ్నెన్సీలో తినొచ్చా లేదా, దానివల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? హలో అండి, నేను డాక్టర్ విజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్9 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో కివి ఫ్రూట్ అనేది ప్రెగ్నెన్సీలో సేఫ్. ఎంత తినొచ్చు? 1 to 2 ఫ్రూట్స్ పర్ డే మోడరేషన్లో తింటే మంచిది. సో ఫ్రూట్ తినడం వల్ల మనకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉండడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల సెల్స్ ఏది డ్యామేజ్ అవుతుందో దాన్ని కివి ఫ్రూట్ అనేది ఆపడం అనేది జరుగుతుంది. అలాగే ఇట్ ఈస్ రిచ్ ఇన్ పొటాషియం. సో పొటాషియం రిచ్ ఉండడం వల్ల బీపీ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వడము, హార్ట్ హెల్త్కి కూడా పొటాషియం అనేది ఇంపార్టెంట్, మజిల్ హెల్త్కి పొటాషియం ఇంపార్టెంట్. సో ఈ బెనిఫిట్స్ అనేది వస్తుంది. అలాగే ఫైబర్ రిచ్. సో ప్రెగ్నెన్సీలో చాలామందికి కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఫైబర్ రిచ్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అనే ఇబ్బంది తగ్గుతుంది. అలాగే రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్. సో ఫోలేట్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, బ్రెయిన్ ఎదుగుదల కానీ స్పైనల్ కార్డ్ అనేది బేబీలో చక్కగా ఫామ్ అవ్వడానికి కివి ఫ్రూట్ అనేది హెల్ప్ అవుతుంది. వైటమిన్ సి రిచ్. సో వైటమిన్ సి రిచ్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వడము, పదే ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అండ్ కివి ఫ్రూట్లో ఉన్న ఇంకొక పాయింట్ ఏంటిదంటే సెరటోనిన్ అనే లెవెల్స్ కొంచెం బెటర్ ఉంటుంది. సో దానివల్ల బిఫోర్ స్లీప్ ఒక 1 hour ముందు అట్లా తీసుకుంటే ఇట్ హెల్ప్స్ ఇన్ న్యాచురల్గా కొంచెం స్లీప్ వచ్చేటట్టు హెల్ప్ అవుతుంది. సో కివి ఫ్రూట్ తినే ముందు వాష్ చేయడం అయితే మర్చిపోవద్దు. రెండోది, ఎవరికన్నా కివి ఫ్రూట్ అలర్జీ ఏమైనా ఉంటే కంప్లీట్గా కివి అనేది అవాయిడ్ చేయండి. మూడవది, పొటాషియం రిచ్ అని చెప్పాను కదా. సో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజువలీ పొటాషియం రిచ్ ఫుడ్ లిమిట్ చేస్తూ ఉంటాము. సో అలా మీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉండి డాక్టర్ కొన్ని ఫుడ్స్ తీసుకోవద్దు అని చెప్పారంటే కివి ఫ్రూట్ అవాయిడ్ చేయడం బెటర్. థ్యాంక్ యూ.